హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రజెంట్ అయితే నేను మల్లంపేట వచ్చా. సో నిన్న న్యూస్ మీ అందరికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్న FTL బఫరింగ్ జోన్ లో ఉన్న ఈ మల్లంపేట చెరువు దగ్గర మొత్తం కూడా కూల్చేశారు విల్లాస్ అన్ని కూడా. సో కొంతమంది చాలా మంది విల్లాస్ అంటున్నారు, కానీ ఈ విల్లాస్ అయితే కాదు, నార్మల్ బిల్డింగ్సే. సో అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అయితే నాకు కనిపించారు. అంటే వాళ్ళు అసలు ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు ఇక్కడ చూడడానికి వచ్చారంట. చెప్పండి అన్న, మీ ఒపీనియన్ ఏంటి హైడ్రా మీద? ఈ విధంగా కూల్చడం అయితే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చాలా గుట్టలు అవి ఉంటాయి కదా, వాటిలో పునరావాసంగా వాళ్ళకు ఒకటి ఇచ్చేసి వాళ్ళ తరలించిన తర్వాత ఇవి కూలగొట్టుకోవాలి ఒకటి. ఇది గవర్నమెంట్ అని అనడానికి అయితే లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది తీసుకున్న నిర్ణయం అయితే 100% ఇది కరెక్ట్. ఎందుకంటే చాలా వీళ్ళు ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం ఏం జరిగింది. ఇట్లనే కట్టుకుంటూ పోతా ఉంటే ఏదో డైవర్ట్ చేసేస్తారు వాటర్ను, అది ఇంకో కొన్ని కొంపలు ముంచేస్తుంది. ఎందుకంటే ఆ వరద వచ్చేసి ఎన్ని ఇళ్ళు మునుగుతాయి. అలాంటి కాకుండా నిర్ణయం కరెక్టే, కానీ వాళ్ళకు పునరావాస కేంద్రాలు అనేవి కంపల్సరీ కొంచెం ఇవే మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా గుట్టలు అవి అలాంటివి ఇవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. దీనివల్ల చాలా మంది వీళ్ళు నష్టపోతారు కదన్నా. ఇప్పుడు ఇంటికి సంబంధించి ఇందాక ఒక అన్న చెప్పి మాట్లాడాడు కదా, ఇంటికి సంబంధించి లక్షలు లోన్ తీసుకుంటారు, ల్యాండ్ కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు. అది లాసే ఇది లాసే, పిల్లల చదువులు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఒక ఇంటి మీద ఆధారపడి ఉంటది. మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందులో విఫలమైందని నాకు అనిపిస్తుంది. విఫలమైంది అయితే కాదు, 100% దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా జనాభా రోజు రోజు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. దానివల్ల ఇట్లా అని చెప్పేసి మనం చెరువులు కూర్చుకుంటూ పోతా అంటే ప్రకృతిని మనం ఆపలేం కదా. అప్పుడు ఈ వాటర్ ఎక్కడ పోవాలి? పెరిగిన జనాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే దానికి ఇంకా మార్గాలు ఉన్నాయి కదా వేరే తాడు కట్టుకోవడానికి. వీళ్ళు కూడా ఆలోచించాలి. ఈ చెరువు పక్క పంట చూస్తాం విజువల్స్, ఈ పక్క పంట కట్టుకోవడం వీళ్ళు కూడా ఆలోచించాలి. కాకపోతే ఇలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కొందరికి ఏంటంటే లేని వాళ్ళు ఉంటారు, లోన్లు అవి తీసుకొచ్చుకొని కట్టుకుంటారు. 100% వాళ్ళ లైఫ్ టైం ఇది తీరని లోటు వాళ్ళకు. అట్లానే నువ్వు ఈ తక్కువ నువ్వు అమౌంట్ లేని వచ్చేసి తీసుకుంటే చెరువు పంట ఆలోచించాలి కదా తీసుకుంటప్పుడు మీరు కూడా. ఇది వీళ్ళ తప్పు ఉన్నది. గవర్నమెంట్ ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి. అది ఒక్కటే గవర్నమెంట్ నిందించాల్సిన అవసరం ఉన్నది తప్ప మిగిలిన విషయంలో 100% కరెక్టే ఇది అని నేనైతే అనుకుంటాను. నా ఒపీనియన్ అది. 100% కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు అవి కూల్చారు, ఇవి కూల్చారు, మరి ఆ పక్కన ఉన్న వాటికి మరి ఎందుకు కూల్చలే అంటే ఇవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కూల్చారంట నేను తెలుసుకున్న వరకు. అందులో ఇంకా జనాలు వచ్చేసి ఆల్రెడీ ఉంటాను వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అందుకే టైం ఇచ్చిండు. వీళ్ళు ఉండట్లేదు కాబట్టి వీటిని కూల్చేసారంట. సో అవి కూడా మార్కింగ్ ఇచ్చారు, మార్కింగ్ ఇచ్చేసి అన్ని కూడా కూల్చేస్తారంట. అది నాకు తెలిసిన విషయం. తీసేస్తారు అది కూడా కన్ఫర్మ్. అది కాకపోతే ఇక్కడ పట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత ముందు గవర్నమెంట్ ఎవరెవరు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని కూడా లాగాలి ఫస్ట్. ఇంకొకటి ఎవరైతే ఇక్కడ దీన్ని విజయారెడ్డి ఏమంటున్నారు కదా విన్నారై, ఆమె ఆస్తులు మొత్తం కబ్జా చేసి వీళ్ళకి కంపల్సరీ న్యాయం చేయాలి. ఆ విధంగా పోరాటం చేయండి. మీ మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ నిలబడి వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేసేసి వీళ్ళకు పంచాలి కంపల్సరీ. ఒక వెంచర్ వేస్తున్నప్పుడు మేమే రకంగా సపోర్ట్ చేయగలుగుతాం అన్న. మా కళ్ళ ముందే కూల్చేస్తున్నారు, అవన్నీ కూడా వీడియోలు తీసుకుని మేము పెట్టుకుంటున్నాం, అంతే కదా. మేము ఆపలేం కదా. ఆమెను కంపల్సరీ మీరు తీసుకోవాలి మీరు ఒక జనాలుగా. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది నష్టపోయి రోడ్డు మీద పడ్డప్పుడు దీనికి ముఖ్య కారణం ఎవరు? ఫస్ట్ విజయారెడ్డి ఎవరెవరి దగ్గర నెక్స్ట్ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారా, ఎట్లా తెచ్చుకోమన్నా సంబంధం లేవు. తీసుకున్నారా లేదా ఎట్లనా అది సెకండరీ ఇష్యూ. ఫస్ట్ ఈమె చేసి మూల కారణం ఆమె కాబట్టి ఆమెను పక్క బయటకు గుంజి ఆమె దగ్గర నుంచి ఇక్కడ నష్టపోయిన వాళ్ళకు మాత్రం వాళ్ళకు రికవర్ చేయించాలి. అది నా డిమాండ్. ఒక కామన్ పౌరునిగా చెప్తున్నాను నేను అది. అలాగే మరి నిన్న బోరబండ్లో చూసాం ఎటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందో. సడన్ గా కూల్చేయడం వల్ల మొత్తం కూడా వాళ్ళు బయటకు వచ్చేసారు. నిన్న చాలా వర్షం కూడా పడింది, ఆ వర్షంలోనే వాళ్ళు ఫైట్ చేశారు. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడానికి కూడా ట్రై చేశారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అన్న, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే రూపాయి కట్టుకుంటారు. వాళ్ళ జీవితము అదే. అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కలగా కూడా ఉంటుంది. కొందరికి వాళ్ళు అది చేసుకున్నారు, నష్టపోయింది కాబట్టి కొందరు అలా జరుగుతాయి ఇలాంటివి. అలా అని చెప్పేసి మొత్తం వదిలేస్తే కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒక్కరిని వదిలేస్తే మరి గవర్నమెంట్ విఫలమైనట్టు కదా. అప్పుడు ఒక టాస్క్ తీసుకున్నారు, అదొక మిషన్ అనుకుని దాన్ని కంప్లీట్ చేయాలని చేసుకుంటూ పోతాను అంతే వాళ్ళ పని వాళ్ళు. రైట్. అయితే ఫైనల్ గా ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్. కాకపోతే దీన్ని బాధ్యులుగా మిగిల్చి చూసినావా
ఎవరైతే కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ పట్టుకొని అనాలి నిజం చెప్పాలంటే. పాపం నిజంగా వాళ్ళు కబ్జా చేశారు చెప్పాలంటే, అంతే కదా. వాళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళ కాదు, వీళ్ళు పాపం కొనుక్కున్నారు. వీళ్ళని నేరం చేయించిరు వాళ్ళు. కొన్ని వీళ్ళు తెలియక తెలిసి చేసిరా తెలియక తెలిసి చేసిరా అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఎవరైనా కానీ తక్కువకి వస్తుందా అని చెప్పేసి కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ ఇల్లే కళ అనుకున్నప్పుడు ఇక ఇంతమంది ఇస్తున్నారు కదా, ఒక ఇంచుమించుగా ఇక్కడ 200 దాకా లేవు సింపుల్ గా 200 300 విల్లాస్ ఉన్నాయి అన్నప్పుడు దాంట్లో మనదొకటి అనుకొని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ వరకు వస్తాను వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ పక్క ఈమె విజయారెడ్డి అనటం ఖచ్చితంగా ముందుకొచ్చి వీళ్ళకు వేరే ప్లేస్లు కొనియాలి, బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేయాలి వీళ్ళకు. అప్పుడు న్యాయం జరిగినట్టు. ఇది గవర్నమెంట్ ఇట్లా జరిగిద్దంటావా? జరిగేటట్టు చేయాలి. మీ మీడియా వాళ్ళు వాళ్ళకి ప్రోత్సహించాలి. ఇంకోటి వీళ్ళు కూడా మీ వెనక రావాలి. వస్తే అప్పుడు గుంజితే ఎందుకు చేయరు? ఎన్నో కాదు, అంటే ఇది మీడియా కాదన్నా, ఇది మీడియా మేము ఎందుకు ప్రభుత్వమే చేయిస్తే ఇంకా బాగుంటదేమో. ప్రభుత్వం చేయదు, ఎందుకు చేస్తుంది? తప్పు మీ ఇద్దరు కలిసి చేసిర్రు, మీరిద్దరు కలిసి ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్లేసుల్లో కట్టారని చెప్పేసి కూల్ చేస్తున్నారు, కరెక్టే, ఓకే. మరి ఆ ప్లేస్ కబ్జా చేసిన వాళ్ళు కూడా తప్పే కదా, మరి వాళ్ళని కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది కదా. అందుకే ఇప్పుడు వాళ్ళు కూల్చొద్దని అంటారు. కానీ ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నారంటే మేము తప్పు చేసినామని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ ఉన్నారు, కోర్టులో చూసుకుందాం అని చెప్పేసి. ఇవి వాళ్ళిద్దరి మధ్యలో ఈమె మీద విజయారెడ్డి మీద వీళ్ళు కేసు వేసుకొని అప్పుడు క్లియర్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఏంటంటే ఒకటి వీళ్ళకి చేయాలి ఏంటంటే, ఎవరైనా మనుషులే కాబట్టి మీ గవర్నమెంట్ అనేది ఏంది మనకు కన్న తండ్రి లాంటి వాళ్ళు. ఒకటి వీళ్ళని చూసుకునే బాధ్యత కాబట్టి ఈమె వల్ల తప్పు జరిగింది కాబట్టి వీళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. ఏదన్నా ఈ గుట్టలు ప్రాంతాలు ఉంటాయి కదా, చాలా ఉన్నాయి నోటరీ ల్యాండ్స్ అని చెప్పేసి, అలాంటి వీటిలో వీళ్ళకు ల్యాండ్స్ ఇవ్వాలి. ఇస్తే కన్స్ట్రక్షన్ ఈ విజయారెడ్డి తోటి చేయించుకుంటారా వీళ్ళు చేసుకుంటారా సెకండరీ. ప్రజావాణి కార్యక్రమం ఒకటి పెట్టారు, దానికే చాలా మంది ఇప్పటి వరకు మాకు ఇందిరమ్మ ఇల్లు 2 BHK బెడ్రూమ్స్ ప్రకటించారు కదా, అవే ఇప్పటి వరకు సరిగ్గా ఇవ్వట్లేదు, రావట్లేదు, మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. అవే సరిగ్గా లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? డబుల్ బెడ్రూమ్ లో నేను అడిగేది. అవి డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా మధ్యలో. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ గవర్నమెంట్ ఎట్లుంటది అంటే, వాళ్ళు ఇచ్చిన నేనెందుకు అవి కాదు, నేను మాట్లాడలేను గవర్నమెంట్ ఇష్యూలకు, నేను పోలేను, ఓన్లీ దీని వరకే అడగండి. అది చాలా చరిత్ర కాదు దాంట్లో. ఏంటన్నా అలా అంటారు? మరి గవర్నమెంట్ ఇదే కదా, రెండు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందని వీళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసేయాలి, వీళ్ళు కట్టినే వీళ్ళు ఇష్యూ చేయాలి. వాళ్ళిద్దరు మరి ఎక్కడ లోపం జరిగింది అన్నది మనకు తెలియదు. దాని గురించి నాకు అంత డెప్త్ తెలియదు, దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో తప్పు ఉంది కదా, ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో తప్పు ఉంది 100%. ఈ విషయంలో కరెంట్ గురించి తీసుకున్నా, ఒక రోడ్డు తీసుకున్నా, ఒక వాటర్ సప్లై తీసుకున్నా, ఇందులో గవర్నమెంట్ తప్పు ఎక్కడ ఉన్నదంటే, వీళ్ళు దీనిలో పెద్ద పెద్ద తలలు ఉండొచ్చు. ఎందుకంటే పైనుంచి ఒక ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, వీళ్ళ నుంచి ఒక ఏది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫోన్ చేసి మేము పర్మిషన్ ఇచ్చాక నువ్వేంద్రబాయ్ ఇచ్చేయనంటే ఆటోమేటిక్గా మూసుకొని ఇస్తారు కదా. కాబట్టి వాళ్ళని గురించి ఏంటంటే, నీకు ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అప్పుడు గవర్నమెంట్ వ్యక్తి ఎవరు ఉన్నాయి బయటకు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంతేగాని గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేస్తావు, నువ్వు ఏ రూపాయి అంటే ఎందుకు చేయవు, చెప్తాం కదా అట్లా అన్నట్టు. వాళ్ళది గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే తప్పు రూపాయి అని చెప్పడానికి కూడా లేదు వాళ్ళని కూడా. కానీ ఇక్కడ ప్రీవియస్ గవర్నమెంట్ వైఫల్యం ఇది 100%. గతంలో ఉన్న ఏదైతే BRS గవర్నమెంట్ ఉందో ఈ తప్పులన్నీ కూడా వాళ్ళేవే అంటారు మీరు ఫైనల్ గా అయినట్టే యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చి కూలగొట్టిందంటే 100% దీని మీద బఫర్ జోన్ FTL అని చెప్పేసి తీసిందంటే ఇది మన తాతల కాలం నుంచి ఉన్నది, చెరువు శిఖం భూములలో కట్టొద్దని. ఎప్పుడైనా మనం తీసుకోవాలని అరాది చెరువు శిఖం భూమి రాబోయ్ అని చెప్పేసి మనం తెలిసిన వాళ్ళం పెద్ద మనుషులను అడిగి తీసుకుంటాం. వీళ్ళకి ఇవన్నీ తెలుసు, కానీ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక ఏం కాదని తీసుకున్నారు. ఏ గవర్నమెంట్ ప్రీవియస్ ఇక్కడికి వచ్చే వరకు కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని అనడానికి మనం లేదు. మధ్యలో గవర్నమెంట్ ప్లస్ ఇది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారో వాళ్ళ వైఫల్యం. కానీ కొన్ని బిల్డింగ్స్ కూడా చూసుకుంటే పెద్ద పెద్దవి కూడా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి కూడా ఉన్నాయి కదా. ఎక్కడ మరి BRS గవర్నమెంట్ లేదు కదా. నువ్వు చూసిన ఈ చెరువు శిఖర్ సంబంధించి దగ్గరలో నువ్వు చూస్తే దాని గురించి మాట్లాడదాం అప్పుడు. లేవు అవి, ఎందుకంటే అవి దీనికి రాయదుర్గంలో వాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అని చెప్పేసి అన్నారు ఒక ముస్లిం ఫ్యామిలీ. అవునా? న్యూస్ చూడలేదేమో. న్యూస్ చూడలేదు, అది నేను చూస్తే దాని గురించి మాట్లాడటం. కానీ
ఏదైనా కానీ ఇంత చెరువు పక్క పంట తీసుకోవడం అనేది తప్పన. అది విలేజ్ అయినా సరే కానీ అది మనం ఇప్పుడు ఇలాంటి కాడ మీరు న్యూస్ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ మనం ఏ విధంగా ఇది తప్పు అని చెప్పేసి చూపించాలి తప్ప వీళ్ళు సపోర్ట్ చేసాం అనుకో నెక్స్ట్ వాడు ఇంకోటి పోయి చెర్ర కడతాడు. మరి పైసలు ఉన్నాడు దాని మీద డూప్లెక్స్ లేపుతాడు అని చెప్పేసి చూకుంటామా? వదిలేయద్దు అలాంటి. కంపల్సరీ గవర్నమెంట్కి కూడా మనం సపోర్ట్ చేయాలి. వీళ్ళకు ఇక ముందు జరగద్దు అని చెప్పేసి వీళ్ళకు ఎంతో కొంత పునరావాసంగా వాళ్ళకి ఎన్నో ఒక ప్లేస్ చూపించేసి వీళ్ళకి చేయాలి. కానీ నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలి. ఇది వాళ్ళకు ఒక గొడ్డలిపేట లాంటిది అన్నట్టు. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఈ చెరువు మీరు ఎప్పుడన్నా ఇంతకు ముందు చూసారంటే ఇప్పుడు ఈ బఫర్ జోన్ లో బిల్డింగ్స్ లేకుండా ఇంతకు ముందు ఇక్కడ ఏముండేది? తుప్పలు చెట్లు ఉండే వాటర్ ఉండేది అంతే. ఇప్పుడు బిల్డింగ్లు అయిపోయినా అసలు ఆ బిల్డింగ్ చూస్తే అసలు పరిశాన్ అయిపోయినా. ఇంత బాగా అయినా అని మనం చూస్తున్నాం. నుంచి చూసారా? చిన్నప్పటి నుంచి కాగా నాకు తెలిసి 2015-16 లో కూడా ఇది ఖాళీ ప్లేస్. జస్ట్ 16-18 వరకు ఇదంతా 17-18 కన్స్ట్రక్షన్స్ ఇవంతా ఇది చూస్తున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ 2022 తర్వాతనే అయినట్టున్నాయి ఇవంతా. నిన్న మనం ఇంకా 2019 నుంచి కొంచెం మెల్లమెల్ల డెవలప్ అయిపోయింది. ఒరిజినల్ షోలు ఇలానే కట్టుకుంటూ వచ్చేసారు. మెల్లమెల్ల ఏమనకపోతే చెరువు కూడా క్లోజ్ చేస్తుంది. ఇంకొక 50 years తర్వాత చెరువు కనకుండా చేస్తారు. మరి ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇది ఇన్నే ఆగుతుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఈ చెరువు మీద ఆధారపడి కొన్ని జీవరాశులు బతుకుతూ ఉంటాయి. జనాలకు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రౌండ్ వాటర్ ఇక్కడికి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. వీళ్ళు జీవరాశులు కాదన్నా, వీళ్ళు జీవరాశులు కాబట్టి మనం ఆలోచించాలి. మనం ఎక్కడ చెరువులలో ఉండమని అనట్లేదు కదా. వాళ్ళు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా జనాలు బతకడానికి. ఆ ప్లేస్లలో బతుకమంటారు కానీ చెరువులలో బతుకమని మనం ఎందుకంటే అందుకే చెరువులలో బతకకూరు అని కూల్చేసారు ఇక్కడ. అది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మనం పెరగాలంటే ఇలాంటి చెరువులు ఉండాలి. వెనకటప్పుడు వాళ్ళు ఏంది కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్విర్రు. ఎందుకు? ఇది మనది. ఎందుకంటే మాక్సిమం ఇండియా అనేది రైతు ఆధారిత ప్రాంతాలు మొత్తం. కాబట్టి చెరువులు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దాంతో రైతులకు బోర్లు కానీ బాయిలు కానీ తోడుకోవడం వల్ల రైతు అనేది మంచిగా ఉంటుంది, పంటలు పండుతాయి అని చెప్పేసి తవ్విర్రు. ఇప్పుడు వాటినే మనం ముంచేస్తే నెక్స్ట్ ఏంది? మళ్ళీ అప్పుడు మళ్ళీ ఏడవకుండా పోతాం చెప్పి ఏం చేయాలి? తీసుకొస్తా వాటర్. ఇప్పటికే పక్క ఇండస్ట్రీలు పెరిగి ఆ బోర్ వాటర్ కన్జంప్షన్ పెరిగిపోయి అది ఇప్పుడు అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు అవన్నీ కూల్చేశారు. ఇప్పుడు అంటే మళ్ళీ తవ్వుతారంటవా చెరువులు? తవ్వుతారంట మరి అంటున్నారు. ఖచ్చితంగా చెరువులో కలిపేస్తారంట, తవ్వుతారంట. అది చూడాలి. ఇంకా అంటే ముందు టైం వస్తూ ఉంటే అది మనం చూస్తాము. అవ్వచ్చు కాకపోవచ్చు మనకు తెలియదు. మనం అనుకోవడం మాత్రమే. జరిగిన తర్వాత చూడాలి. ఇప్పుడు ఈ కూల కొడితేనే వాళ్ళు ఉంచారు, మనం కూల కొట్టి చూస్తున్నాం. నెక్స్ట్ కూల కొట్టిన కంపల్సరీ చెరువు కింద కలిపేయాలి. మళ్ళీ నీట్గా యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వేయాలి. లేదంటే చుట్టుపక్కల నీట్గా ఏమైనా చెట్లు లాంటివి ఏమన్నా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే అప్పుడు కూల్చిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే మొత్తానికి మీ సపోర్ట్ గవర్నమెంట్ ఉంటుంది ఈ విషయంలో ఉంటుంది. వీళ్ళకి మాత్రం కొంచెం ఆ ఎవరున్న బిల్డర్ని పట్టుకొని వాళ్ళ ఆస్తులు ఏమో కంప్లీట్ గా వీళ్ళందరికి మంచి పెట్టాలి ఫస్ట్. అది నేను కోరుకుంటాను. ఇంకో వాళ్ళు తప్పు చేయరు, అలాంటి బిల్డర్ కూడా ముందుకు రారు ఇట్లాంటివి చేస్తే. నెక్స్ట్ ఇలా వాళ్ళని వదిలేసి వీళ్ళనే ముంచాం అనుకో వాళ్ళు చెలరైపోతారు. ఇక్కడ కాకపోతే బెంగళూరు కాకపోతే ఢిల్లీ అంటారు. వాళ్ళని ఎక్కడ కూడా ఇలాంటివి చేయకుండా చూసుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ ఇలాంటి మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ మీదనే కాదు వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకొని రికవర్ చేయాలని కోరుకుంటాను అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.